నమస్కారం. సంగ్రహ స్టూడియోస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట. సింగిల్ బెంచ్ ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత మృతి. పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్, ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు. సిపి సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, మళ్లీ బంగారం వెండి ధరలు ఢమాల్. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పిచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్. ఇప్పటికే 562 మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ప్రభుత్వం టీజీపీఎస్సీకి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అప్పీల్ పిటిషన్లను అనుమతించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ గ్రూప్ 1 నియామకాలు సక్రమమేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ 2024లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ గత ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడడం, కోటి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండడం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెల్లడించింది. భారత రాష్ట్ర సమితి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ సిపి సజ్జనార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసు అధికారుల సంఘం ఆయనపై బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. గత ఆదివారం తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిపి సజ్జనార్ ఖబర్దార్, నన్నే ఏమీ చేయలేకపోయావు, ఇంకా కేసీఆర్ని ఏం చేస్తావు? తెలంగాణ జాతిపిత కేసీఆర్ను విచారణ పేరుతో అనుమానిస్తే చూస్తూ ఊరుకోం. డీజీపీ కావాలని సజ్జనార్ కలలుగంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలని సజ్జనార్ ప్రయత్నం చేయలేదా? పింక్ బుక్ లో సజ్జనార్ నంబర్ 1లో ఉంటారు. సజ్జనార్ కర్ణాటక పోయినా, పూణే పోయినా, ఎంపీ అయినా మేం వదిలిపెట్టమని అన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని శేర్లింగంపల్లి ప్రాంతంలో ఒకేసారి కొనసాగుతున్నాయి. ముందస్తు సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి ఒకేసారి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, మధురవాడ, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా సహా హైదరాబాద్ శివార్లోని శేర్లింగంపల్లి ప్రాంతాల్లో శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు, అనుబంధ ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన సమయంలో శ్రీనివాసరావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు
ఏసీబీకి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసి సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా స్థిరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, నగదు, విలువైన పత్రాలు వంటి అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావుకు హైదరాబాద్లోని శేర్లింగంపల్లి ప్రాంతంలోనూ నివాస భవనం ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడుల వివరాలను సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత ఆయన ఆస్తి వివరాలపై అధికారిక ప్రకటన విడుదల చేయడం సహా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఏసీపీ సోదాలతో విశాఖ, మధురవాడ ప్రాంతాల్లో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన విశ్రాంతి ఉద్యోగిపై ఇంత పెద్ద స్థాయిలో సోదాలు జరగడంపై చర్చనీయాంశంగా మారింది. సరే. పల్నాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గొండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిలకు కష్టాలు మరిన్ని పెరుగుతున్నాయి. ఈ జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను విచారించేందుకు కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది. గొండ్లపాడు హత్య కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే 2 సార్లు విచారించినప్పటికీ మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మాచర్ల కోర్టు 3వసారి పోలీసు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విచారణ అంతా నెల్లూరు జిల్లా జైల్లోనే జరగనుంది. జైల్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పోలీసులు పిన్నెల్లి సోదరులను ప్రశ్నిస్తారు. జంట హత్యల వెనుక మాస్టర్ మైండ్ ఎవరు, హత్య జరిగిన రోజు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు అనే కోణంలో పోలీసులు డేటాను సిద్ధం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా పట్టుబడని మరికొందరు నిందితుల ఆచూకీ కోసం పిన్నెల్లి సోదరుల నుంచి సమాచారం సేకరించనున్నారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అజయ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలిదిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైన 3 డాక్టర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు సమయపాలన పాటించుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇటీవల ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గడంతో పాటు ప్రతి ఒక్క డెలివరీ నల్గొండ తదితర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు వెల్లడించారు. సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ చిన్ననాయక్, మాధవాచారి, దేవేందర్, నవీన్ సింగ్, స్వాతిబాయ్, ఉదయ్, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది బొడ్డు శ్రీకాంత్, మేకల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ఎక్స్ వేదికగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. గూగుల్లో బూతుల నాయకుడు ఎవరని వెతికితే కేసీఆర్ పేరే వస్తుంది. కేటీఆర్ ఒక్కసారి యూట్యూబ్లో తన తండ్రి భాషను చూసుకోవాలని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారలేదని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి దొంగల ముఠాకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేటీఆర్ మళ్ళా నిన్న రాత్రి టిల్లు ఏదో చిల్లర మాటలు రాసుకుంటా రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు, ఇంకా మారలేదు, ఇంకా అదే నైజాం, అదే భాష, చిల్లర భాష మాట్లాడుతుండ అంటున్నాను. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా కేటీఆర్ గారు, ఈ బూతు మీరే బూతురాజులు. ఈ బూతులు, ఈ చిల్లర మాటలు ఈ భారతదేశంలో గూగుల్లో కొట్టిన ఎవరు నాయకుడు దీనికంటే మీ నాయన పేరే వస్తుంది. ఒక్కసారి నువ్వు యూట్యూబ్ని నువ్వు కొట్టి చూసుకో మీ నాయన మాట్లాడిన మాటలు గతంలో. రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్కు పోయినా, హార్వర్డియన్ అయినా ఆయన మాట్లాడాల్సిన భాష మనుషులను బట్టి ఉంటుంది. మీ గురించి చర్చ వచ్చినప్పుడు ప్రజల ముందు మీ భాషలనే మీ గురించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది.
ఎందుకంటే మీరు నేర్పిన భాషనే నాయన ఇది. ఇక నువ్వు చెప్తున్నావు మా నాయన ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండు, మా నాయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి పరిపాలన అందించిండని. ఏం గాడిలో పెట్టిండు నాయన? మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుర్రో, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎలా అప్పుల రాష్ట్రం దిశగా తీసుకుపోయిర్రో ప్రజలందరూ చూసిరు. కాబట్టే మనని 23ల తర్వాత 24 లోక్సభల తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలల్లా తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల 5 సార్ల చెంప మీద లాగి 5 ఏళ్లతోటి కొడితే కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి చిల్లర వల్లర మాటలు మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు ఇక్కడ సంపూర్ణంగా అధికారంలో ఉండి వీలైనంత మటుకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలు పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్దమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని, శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్ సర్వీసులు నడపాలని, జాతరకు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక్కడ ఒక క్యాంపు పెట్టండి, టెంపుల్ దగ్గర పెట్టండి, ఎక్కడైనా పోలీస్ మెయిన్ క్యాంప్ ఇక్కడ కౌంటర్లో లడ్డిస్తారు. ఇక్కడ ఇది క్యూ లైన్ ఈ క్యూ అక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ లేడీస్ వేర్, జెంట్స్ వేర్ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని టాయిలెట్స్ అక్కడ ప్రతి దగ్గర ఉన్నాయి సార్. మన అన్ని వాటర్ దగ్గర సార్. మనకు ఈ రోడ్ పాయింట్ అన్ని మన నాలలో పెడుతుంది సార్. పర్మనెంట్ ట్యాప్స్ అయ్యి నీళ్ళు వస్తుంటాయి ఇప్పుడు రెగ్యులర్గా. పైప్ రన్నింగ్ వాటర్ వస్తుంది, అది మన వాటర్. మనకు ఇక్కడ లాస్ట్ మీకే మొత్తం అది పెట్టేసేసి మొత్తం తీసేసాయి టోటల్గా. ఈ బుషెస్ అక్కడ సైడ్ బుషెస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ మార్కింగ్ ఇస్తారు, ఎంతవరకు ఉన్నదో అది మొత్తం అంతా కూడా క్లియర్ చేసేస్తారు. ఇక్కడ కూడా మీకు ఇవన్నీ చేయాలి చేసి ఇచ్చారు సార్. ప్రాజెక్ట్ చేస్తారు అది. ఇక్కడ ఏం చేస్తాను సార్, మనం మెయిన్ రోడ్ వచ్చాం కదా, అక్కడ బ్యారికేడింగ్ వేస్తాం సార్. లెఫ్ట్ రైట్ బ్యారికేడింగ్ వేస్తాం, ఇండియన్ అవుట్ పెడతాం స్ట్రైట్. ఇక్కడ అక్కడ పార్కింగ్ చేపిస్తాం. పార్కింగ్ అంతా లోపల ఎందుకంటే మంది ఇక్కడ శివరాత్రి నాడు మధ్యాహ్నం నుంచి మనకు పంపించాలి. తర్వాత ముందు రోజు నైట్ వస్తుంది కొంతమంది పర్టికులర్ వస్తారు కమెంట్ ఇస్తారు. ఎందుకంటే నా చెప్పిన ట్రాఫిక్ ఇబ్బంది కావాలి. వాళ్ళు గతంలో నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ముందే పని పెట్టుకుంటారు. క్యాబ్ పడవచ్చు 3 days ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు 3 days వాళ్ళు వన్డే ఉంచుకోలేదు. 3 days దాటి పెట్టుకుంటారు. ఈ రాళ్ళు వరకే సార్ ఎక్కువ రాదు సార్. ఈ చెట్టుకి దగ్గరకు రావు సార్. రాళ్ళు దాకా వస్తారు అంతే సార్. గుళ్ళ కాడికి వస్తుంది. దాన్ని బట్టి దాంట్లో హోల్స్ ఉంటాయి సార్. ఇంతకుముందు ఏమైనా హోల్స్ ఉంటాయి.
అదే లైన్ వాటర్ లోపల ఇక్కడ జాతర ముందు రోజు మనకు సప్లై చేస్తాం సార్. మనకు వాటర్ రైస్ అంతా క్లియర్గా ఉన్నది సార్. ఇంకా వరకు వస్తుంది 20 రోజులు 3 డేస్లో రీచ్ అవుతుంది సార్.